హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే నేను ఆజియో నుండి 2 కుర్తీ సెట్లు అలాగే ఒకటేమో వెస్ట్రన్ ఫ్రాక్ ఒకటి ఆర్డర్ చేశాను. అవి ఎలా వచ్చాయనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ వచ్చేసరికి ఇది కుర్తీ సెట్. ఇది కైనా ఫ్యాషన్ హౌస్ అనే బ్రాండ్. ఇందులో కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయి మనకి కుర్తీ సెట్స్ అనేవి. ఇది వచ్చేసరికి జస్ట్ నాకు 425 రూపీస్ ఏం పడింది అంతే. 3 పీస్ సెట్ అంటే దుప్పట్టా వస్తుంది, ప్యాంట్ వస్తుంది, అలాగే కుర్తీ అనమాట. ఈ 3 కూడా. ఈ కుర్తీ వచ్చేసరికి నాచ్ గ్రీన్ అంటాం కదా, ఆ కలరు. డ్రెస్ అంతా బాందిని ప్రింట్ ఉంది, కానీ పైన నెక్ లైన్ మాత్రం వర్క్ ఇచ్చాడనమాట, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇదంతా ప్రింట్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అంటే ప్రింట్ అంటే మళ్ళీ పోయే ప్రింట్ కాదు, కలిపి డిజైన్లానే వచ్చిందనమాట. క్లాత్లో డిజైన్ వస్తుంది కదా, అలాగే వచ్చింది. బ్యాక్ వచ్చేసరికి హైనెక్కే ఉంటుంది. ఆల్మోస్ట్ కుర్తీస్ కన్నీ అలాగే ఇస్తాడు కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగే ఉంది, సేమ్ డిజైన్ అనేది రిపీట్ అయింది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ అనేది వచ్చింది. ఇది వచ్చేసరికి ప్యాంట్ వచ్చేసరికి నార్మల్గా లూజ్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ప్లాజో కాదు, అలాగనే స్ట్రైట్ కట్ కూడా కాదు, కొంచెం ఫ్రీగానే ఉంది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది ఎల్ సైజ్ తీసుకున్నాను. ఎల్ సైజ్ కంటే ఇంకా పెద్దగానే వచ్చింది. అంటే మిగతా బ్రాండ్స్లో ఎల్ సైజ్ అంటే ఇంకొంచెం చిన్నగా వస్తాయి. ఇక్కడ కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ లేస్ కూడా యాడ్ చేశారు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఎలాస్టిక్ ఇచ్చాడనమాట 2 సైడ్స్ కూడా, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది వచ్చేసరికి దుప్పట్టా, కానీ నాకే కొంచెం దుప్పట్టా అనేది మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. ఇది వచ్చేసరికి వైట్ డిజైన్తో వచ్చింది. ప్యాంట్కి వచ్చేసరికి గోల్డ్ కలర్ లేస్ ఇచ్చాడు. ఈ దుపట్టాకి వచ్చేసరికి సిల్వర్ కలర్ లేస్ వచ్చింది. అందుకే నాకు ఇది అంతగా నచ్చలేదు. లెంత్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మనం 2 సైడ్స్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ సైడ్ అయినా వేసుకోవచ్చు. ఇది సెకండ్ కుర్తీ సెట్. ఇది కూడా క్వాలిటీ వైజ్ అనేది చాలా బాగుంది, కానీ చున్నీయే కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. అంటే క్లాత్ అనేది వేరేగా వచ్చింది. నేను ఆ క్లాత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా 3 పీస్ సెట్, ప్యాంటు, కుర్తీ అండ్ దుపట్టా సెట్ అనమాట. ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అంటాం కదా, మెరూన్ కలర్. అండ్ క్లాత్ వచ్చేసరికి రేయాన్ వచ్చింది. అంటే రేయాన్ కాటన్ మిక్స్లా ఉందన్నమాట కొంచెం. ఇది మాత్రం వర్క్ అనేది మాత్రం చాలా బాగా ఇచ్చాడు. యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు వైట్ కలర్లో. అండ్ ఇది వచ్చేసరికి మరీ లాంగ్ ఉండదు. కుర్తీ అనేది మనకి నీ లెంత్ వరకు వస్తుంది అనమాట, అంతే. అండ్ 3/4 హ్యాండ్స్. వాటికి కూడా ఏంటంటే వర్క్ అనేది ఇచ్చాడు. అక్కడక్కడ చిన్ని చిన్ని బుట్టీస్లా ఉంది. క్వాలిటీ బాగుంది, కానీ కొంచెం చూసారు కదా, దగ్గర నుండి చూస్తేనే తెలిసిపోతుంది ఆ క్వాలిటీ అనేది. కొంచెం మిక్స్లా ఉందన్నమాట. ఇది కూడా ఎల్ సైజే ఆర్డర్ చేసుకున్నాను నేను, ఎందుకంటే నాకు ఎందుకో సింక్ అవుతుంది అనిపిస్తుంది ఇది చూస్తుంటే. అండ్ బ్యాక్ వచ్చేసరికి వర్క్ ఏమి లేదు, నార్మల్గానే ఉంది. అండ్ ఈ ప్యాంటు కూడా కింద వర్క్ అనేది ఇచ్చాడు. తర్వాత ఇందాక చూసిన ఎల్ సైజ్ ప్యాంట్కి దీనికి చాలా వేరియేషన్ ఉంది. అది కొంచెం పెద్ద సైజ్ అన్నాను కదా, ఇది కొంచెం నార్మల్గా ఎప్పుడు ఎల్ లెంత్ ఎలా వస్తుంది అలాగే వచ్చింది. దీనికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ పట్టీలా వస్తుంది కదా ఈ మధ్య, అలాగే ఉంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో రివ్యూస్ అనే కాదు, వర్క్ వీడియోస్ కూడా ఉంటాయి. అంటే ఎంబ్రాయిడరీ వర్క్ని నార్మల్ నీడిల్తో ఎలా చేయాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి. అలాగే ఇది చున్నీ వచ్చేసరికి సిల్క్ వచ్చిందనమాట. జార్జెట్ క్లాత్ ఉంటుంది కదా, జార్జెట్ క్లాత్ వచ్చింది. అండ్ దీనికి ఎటువంటి లేస్ కానీ ఏమీ ఇవ్వలేదు, అందుకే నాకు అంతగా నచ్చలేదని చెప్పాను. అది 825 రూపీస్ ఏమో పడింది నాకు. నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మ్యాక్సీ డ్రెస్. అంటే మరీ లాంగ్ అయితే లేదు, కొంచెం షార్ట్ గర్ల్స్కి అయితే ఒక యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుంది, కానీ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం పైకి ఉంటుంది. మరీ ఫ్లోర్ లెంత్లా అయితే లేదు, కానీ క్వాలిటీ కానీ డిజైన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి ఇక్కడ బ్రెస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఎలాస్టిక్తో ఉంటుందన్నమాట. అంటే స్ట్రెచ్ అవుతుంది కదా, అలా ఉంటుంది. కాబట్టి మనం ఒక సైజు చిన్నగా తీసుకోవడమే బెటర్, అంటే మన యాక్చువల్ సైజ్ కంటే. అండ్ ఇక్కడ చేతులు వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ వచ్చాయి. అంటే బుట్ట హ్యాండ్స్ అంటే ఏదో ఎక్కువగా కాదు, పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, కింద ఎలాస్టిక్ ఇచ్చి కొంచెం లూజ్గా అలా ఉంది. అండ్ ఈ పైన షోల్డర్కి అయితే ఎటువంటి ఎలాస్టిక్ ఇవ్వలేదు, కానీ నార్మల్ మనం అది చూసుకుంటే స్క్వేర్ నెక్లా వస్తుందన్నమాట, ఇలా కట్ లాగా. తర్వాత కింద వచ్చేసరికి ప్లెయిన్గా కాకుండా కిందంతా ప్రిల్స్లా ఇచ్చాడనమాట.
అండ్ లోపల కూడా ఓవర్లాప్ స్టిచ్ అనేది ఉంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే. అండ్ ఓవరాల్గా చూసారు కదా, ఇలా ఉంది అనమాట మొత్తం అంతా. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్. ఈ ఫ్లోరల్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్టిచ్చింగ్ క్వాలిటీ అండ్ క్లాత్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.